శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సుందరకాండ రెండవ భాగము. మైనాకునితో నేను ఆతిథ్యం స్వీకరించినట్లే భావించమని ఆయన భుజాన్ని తట్టినటువంటి హనుమ లంకకు బయలుదేరాడు. యథాప్రకారం వెళుతుంటే నాగులకు తల్లి అయినటువంటి సురస దేవతల యొక్క ప్రార్థన ప్రకారంగా స్వామివారి యొక్క ధైర్య ఉత్సాహ బుద్ధి బలాలని తెలుసుకోవడానికి ఆమె పచ్చని కళ్ళతో పెద్ద కొరలతో రాక్షస రూపంలో నిలబడింది. ఆంజనేయంతో ఓయి దేవతలు నిన్ను నాకు ఆహారంగా చెప్పారు, నా నోట్లోనికి వెళ్ళు అన్నది. తస్యా సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. ఓ సురస, రాముని పని మీద వెళుతున్నాను, నువ్వు అతనికి సహాయపడదగిన దానివి, నువ్వే ఇలా అంటే ఎలా? సీతను చూసి తిరిగి వచ్చేటప్పుడు నీ నోట్లోనికి వెళతాను, నన్ను ఇప్పుడు అడ్డగించకు అని అన్నాడు హనుమ. అయినా కాదని సురస నోరు తెరవడం ప్రారంభించింది. స్వామి అంతకు మించి శరీరాన్ని పెంచాడు. 90 యోజనాల నిడివిగా శరీరం పెంచిన హనుమను గెలవాలని తన నోటిని సురస 100 యోజనాల వెడల్పుగా తెరిస్తే బుద్ధిమంతుడైనటువంటి హనుమ సూక్ష్మ రూపంలో సురస నోటిలోనికి వెళ్ళి క్షేమంగా శీఘ్రంగా తిరిగి వచ్చేశాడు. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యశ్చాసిధ్వరస్తవ. ఓ దక్షపుత్రిక, నువ్వెవరివో నాకు తెలిసింది, బ్రహ్మవరం వలన ఇలా చేయగలిగావు, నీకు నమస్కరిస్తూ సీత వద్దకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. సురస నిజరూపం ధరించి హనుమ అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనః. నీ పాని సాధించడానికి సుఖంగా వెళ్ళవయ్యా, సీతని రాముని దగ్గరికి చేర్చు అని అన్నది. ఈ 3వ అసాధ్య కార్యానికి సర్వభూతాలు కూడా హనుమను ప్రశంసించాయి. ఆంజనేయ స్వామివారు చారణ మార్గంలో ఎగిరి వెళుతూ ఉన్నాడు. చారణ మార్గం అంటే దేవగాయకులైనటువంటి నారద తుంబురాది మహర్షులు తిరిగేటటువంటి త్రోవ, ఇంద్రధనుస్సు ఏర్పడేటటువంటి చోటు. అలా వెళుతున్నటువంటి హనుమని సింహిక అనే రాక్షసు చూసింది. దేహాన్ని పెంచి హనుమను తినడానికై అతని నీడను పట్టుకున్నది. తన వేగం కుంటుపడడంతో పైకి కిందికి పక్కలకు చూసినటువంటి హనుమ క్రింద సముద్రంలో నుండి లేచిన మహారాక్షసుని గమనించి వర్షకాల మేఘంలా శరీరాన్ని మరింత పెంచాడు హనుమ. కపిరాజేన కథితం సత్యమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః సతాం బుద్ధ్వార్థతత్వేన సింహికాం మతిమాన్ కపిః. సుగ్రీవుడు నన్ను పంపుతూ సముద్రంలో నీడను పట్టుకునే రాక్షసి ఉంది అని అన్నాడు, అది ఇదే అన్నమాట అని భావించినటువంటి హనుమ దేహం పెంచి హనుమను మింగేటటువంటి సురసని నోరు తెరవగానే పాతాళ ద్వారం లాంటి దాని నోట్లోనికి వెళ్ళిపోయి ఆయువు పట్టును చూశాడు హనుమ. తన దేహాన్ని క్షణంలో సూక్ష్మదిగా చేసి ఆ యొక్క ఆయువు పట్టుకుని చీల్చేశాడు. దాంతో అది చనిపోయింది. అలా చనిపోయినటువంటి సింహకమును చూసి ఆంజనేయుడిని ప్రశంసిస్తూ ఆకాశంలోని భూతాలన్నీ భీమమధ్య కృతం మహత్సత్వం త్వయాహతం సాధ యార్థ మది ప్రేత మరిష్టం ప్లవంతం వరః యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ దృష్టిర్మతిద్ధాక్ష్యం స్వకర్మాసు నసీదతి. ఓ హనుమ, ఎందరికో అపకారం చేసిన ఈ సింహక నీ చేత చంపబడింది. ధైర్యము, సూక్ష్మదృష్టి, విషయాన్ని ఆలోచించే బుద్ధి, పనిని సాధించుకునే శక్తి అనే ఈ 4 ఉన్న సింహికనే చంపిన నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదయ్యా. సీతాన్వేషణ చేసి రామ అనుగ్రహాన్ని పొందు అంటూ పలికాయి. ఆంజనేయుడు చేసినటువంటి 4వ అసాధ్య కార్యమే సింహికా వధ.
స్వస్తి.